పైన కనిపిస్తున్న హ్యాష్ ట్యాగ్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు కనిపిస్తూనే ఉంటుంది. సో హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ రవిచంద్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పిట్టకథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటర్నెట్ అనే అడవిలో ఒక తిక్కల కోతి చేసిన చెత్త పనికి దానికి పనిష్మెంట్ వచ్చింది. అలాగే పనిష్మెంట్ వచ్చిన కోతితో పాటు వేరే జంతువులకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలని పర్సనల్ గ్రడ్జ్తోని ఒక గుంట నక్క ఒక పని చేయాలని చూసింది. కానీ అప్పుడే అదే టైంలో పులొచ్చింది, మేక చచ్చింది. ఓకే, ఒక సో కాల్ క్రియేటర్ చేసినటువంటి చెత్త పనిని నీ పర్సనల్ గ్రడ్జ్ కోసమని, నీ ఇన్సెక్యూరిటీస్ కోసమని, నీ మీద యూట్యూబ్లో ట్రోల్స్ చేసినటువంటి ఛానల్స్ అన్నింటినీ లేపేశావు. నాకు అర్థం కాని ఏంటంటే అసలు నీకు రైట్ ఎవరు ఇచ్చారు? ఒక 3 కాపీరైట్ స్ట్రైక్లు వేసారంటే ఏ ఛానల్ అని లేచిపోయింది. ఇది తప్పు అని అడిగిన ఛానల్స్ మీద డైరెక్ట్గా ఈటీవీలో ఒక పేపర్లో మొత్తం వాళ్ళ ఛానల్స్ లిస్ట్ అంతా వేసి ఈ ఛానల్స్ అన్నిటి మీద కూడా స్ట్రైక్ వేస్తాం, ఏం పీక్కుంటా పీక్కు అన్నట్టుగా మాట్లాడావు. మళ్ళీ అది సరిపోనన్నట్టుగా ఏ ఛానల్స్ మీద స్ట్రైక్ వేశారో ఆ ఛానల్స్కి ఏ మెయిల్ నుంచి స్ట్రైక్ పడింది, ఆ మెయిల్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏం రాసిందంటే, మేము మీ ఛానల్ మీకు వెనక్కి వచ్చేలా చేస్తాం, కానీ మీరు రాబోతున్న నా కన్నప్ప మూవీని ప్రమోట్ చేయాలి అట్లీస్ట్ 3 వీడియోస్లో. బొక్కేం కాదు, నేను మీరు ర్యాండమ్గా చెప్పట్లేదు. ద 3 యాంగ్రీ బాయ్స్, మిస్టర్ మేనియాక్, ఇంకా కింగ్ చంద్రాస్ అన్న ఛానల్స్ చూడండి. ఒక్కసారి వాళ్ళ ఛానల్స్ పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తే వాళ్ళు విత్ ప్రూఫ్స్ పెట్టారు. అండ్ ట్విట్టర్లో గ్యాప్ స్టవ్ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది, వాళ్ళు షర్లాక్ హోమ్స్ కన్నా తెలివైన వాళ్ళు ఏమో తెలియదు కానీ విత్ ప్రూఫ్స్ మొత్తం పెట్టారు డీటెయిల్గా. ఆ డీటెయిల్ ప్రూఫ్స్ అని ఆల్రెడీ చాలామంది వీడియో తీశారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా అకౌంట్ బిల్ తీసుకునే చేత గారు మిస్టర్ విష్ణుకి. సరే మిస్టర్ విష్ణు, మీకు ఒక్క సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ ఎ మా ప్రెసిడెంట్ ఇంత చిల్లరగా, ఇంత చప్రీగా లాగా ఎందుకు చేస్తున్నారు? వై? ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ స్ట్రైక్స్ వేసే ముందు ఒక విషయం చెప్పావు, ఏమనంటే హీరోయిన్స్ మీద ట్రోల్ చేసే వాళ్ళని, హీరోయిన్స్ మీద కమెంట్స్ చేసే వాళ్ళని, అసభ్యంగా కమెంట్ చేసే వాళ్ళ ఛానల్స్ మీద మాత్రమే మేము స్ట్రైక్స్ వేస్తామన్నాం. అలాగే పెద్ద పెద్ద హీరోస్ మీద ట్రోలింగ్ జరిగితే వాళ్ళ మీద కూడా స్ట్రైక్ వేస్తామని చెప్పాం. సో ఓకే, మంచిదే, వెయ్యండి, కాదంటలేదు. కానీ వీళ్ళ ఛానల్స్ ఎందుకు లేపాడు? ఎందుకంటే వాళ్ళు నీ మీద, మీ ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేశారు కాబట్టి, అంతే కదా? ఇదంతా పక్కన పెట్టేస్తే యాజ్ మా ప్రెసిడెంట్గా మీరేం చేశారు చెప్పండి? నిజం చెప్తున్నా, ఏం పీకేశారు? తిరుపతిలో ఏదో యాక్టింగ్ స్కూల్ కడతానని అన్నారు, అది కట్టారా? లేదు. మళ్ళీ హీరోయిన్స్ మీద కమెంట్స్ చేసే వాళ్ళని ఛానల్స్ మాత్రమే లేపేసామంటున్నారు కదా. సరే, ఇప్పుడు నేను ఒక క్లిప్ చూపిస్తాను. ఆ క్లిప్ చూశాక ఈవెన్ మంచు విష్ణు ఫ్యాన్స్ కూడా మంచు విష్ణుని ఘోరంగా తిట్టుకుంటారు. మీరే చూడండి. యాక్చువల్లీ రానా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్లా చేయాలనుకున్నాం, వాంటెడ్. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టరే దాంట్లో హీరోయిన్. ఇది మీరు ఇచ్చే సో కాల్ రెస్పెక్ట్ టు ద హీరోయిన్స్. యాక్చువల్లీ ఆ టైంలో కాజల్కి పెళ్ళి 6 months అవుతుంది. అది మీరు ఇచ్చే సో కాల్ రెస్పెక్ట్ మీ మూవీలు చూస్తేనే తెలుస్తుంది మిస్టర్ విష్ణు. సన్ ఆఫ్ ఇండియా, జిన్నా, ఆ మూవీలు చూస్తే చాలు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో బాగా తెలుస్తుంది. వెల్ నౌ కమింగ్ బ్యాక్ టు ద మెస్ క్రియేటర్ బై ద మిస్టర్ విష్ణు, సారీ మా ప్రెసిడెంట్ విష్ణు గారు. వీటి మీద మీ స్పందన ఏంటో చెప్తారా? అంటే సింపుల్గా ట్వీట్ వేసి దొబ్బేశారు. నాకు అర్థం కావట్లేదు, మీరు ఒక అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎలా? మీకైతే మీ నాన్నగారు బాగా సంపాదించి పెట్టారు కాబట్టి చెత్త సినిమాలు తీసినా మీరు బతకగలరు, వర్కౌట్ అవుతుంది. కానీ యూట్యూబర్స్ సంగతి ఏంటి? వాళ్ళ జాబ్స్ అవన్నీ వదిలేసుకొని వాళ్ళ కష్టం మొత్తాన్ని పెట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటి? మీరు చేస్తున్న తప్పు అని చెప్పడమేనా? ఆన్సర్ టు మై పాయింట్. ఒక్కటే చెప్తున్నా మిస్టర్ విష్ణు, వీళ్ళు కనుక 1 month, సారీ అట్లీస్ట్ ఒక వీక్ మీ గురించి మాట్లాడడం కానీ, మీ సినిమాలు రివ్యూ చేయడం కానీ, ట్రోల్ చేయడం కానీ ఆపేస్తే మీకు వచ్చే కలెక్షన్స్ కూడా రావు. అండ్ మళ్ళీ నిన్న 3 యాంగ్రీ బాయ్స్ వాళ్ళ వీడియో చూశాను. వాళ్ళ దాంట్లో చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఇది రాజశేఖర్ అని ఒక అతను ఉన్నారని చెప్పాను కదా, ఆయన చెప్తుంది ఏంటంటే, మాకు అసలు ఈ నోటీస్లో లేకుండా ఈ ఎంఎన్సీ కంపెనీసే వాళ్ళంతట అవే చేసేసాయి. వావ్, సరే వాటంతట అవే చేసాయి కదా, మరి అపాలజీ ఎవరు చెప్పాలి? మిస్టర్ విష్ణు గారే వచ్చి చెప్పాలి. మరి చెప్పకుండా ఏం చేస్తున్నారు?
ఆయన ముక్కు కింద నుంచి అన్ని ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ నోస్, బట్ హీస్ నాట్ రెస్పాండింగ్. వై? యూట్యూబ్ ఈజ్ నాట్ ఎ స్టేబుల్ కెరియర్ అండి. చాలామంది ప్యాషన్తో చేస్తారు. నాలాగా జాబ్ చేసుకుంటూ ప్యాషన్ కోసం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మొత్తం జాబ్ కెరియర్ మొత్తం వదిలేసి జస్ట్ దీన్ని ఒక కెరియర్ గోల్లా తీసుకొని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చేసిన చాలామంది జస్ట్ చేసిన దరిద్రమైన పని ఏంటంటే మంచు విష్ణు ఫ్యామిలీని ట్రోల్ చేయడం, అంతే కదా. సో మిస్టర్ విష్ణు, ఖచ్చితంగా మీరే అపాలజీ చెప్పాలి, అకౌంటబిలిటీ మీరే తీసుకోవాలి. లేదు తీసుకోమన్నారంటే ఇవి ఆగవు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. మాకేం సంబంధం లేదు దీంట్లో. మీరు ట్రోల్ చేసుకున్నామని కాబట్టి, మీ పేరు వాడాం కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నా, మిస్టర్ మంచు విష్ణు గారు మీరే ట్వీట్ వేసి అందరికీ అపాలజీ చెప్పాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఎంఎన్సీ కంపెనీస్, సో కాల్డ్ ఎంఎన్సీ కంపెనీస్. ఆ ఎంఎన్సీ కంపెనీ చెత్తనా కొడుకులు ఒకరు శివ అంట, అన్నకు డైరెక్ట్గా అది కింగ్ చంద్రరాజ్ అన్నకు డైరెక్ట్గా కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఆ చెత్తనా కొడుకు దొరకాలి. చెప్తున్నాం కదా, యూట్యూబర్స్ అందరు కలిపి కొడతాం వాళ్ళని. న్యూటన్ స్టార్ లా ఆఫ్ మోషన్ గుర్తొస్తుంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి అన్నీ మూసుకొని మిస్టర్ మంచు విష్ణు గారే ట్వీట్ వేయాలి. లేదు మేము వేయము, ఏం చేయమంటే వీడియోలు వస్తూనే ఉంటాయి, మేము వ్యూస్ దొబ్బుతూనే ఉంటాం, మీ స్ట్రైక్లు వేస్తూనే ఉండండి, కొత్త ఛానల్స్ క్రియేట్ చేసుకుంటాం. పోనీ ఛానల్స్లో దొబ్బారా, ఓకే మేము ట్విట్టర్లో పెట్టుకుంటాం, లేదు అక్కడి నుంచి తీసారా ఫేస్బుక్లో పెట్టుకుంటాం, అక్కడి నుంచి తీసారా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం, లేదు అక్కడి నుంచి కూడా తీసారంటే ట్విచ్ అనే ఛానల్ ఒక యాప్ ఉంది దానిలో పెడతాం. లేదు అది కూడా నీకు దమ్ము ధైర్యం పెట్టుకొని మాకు డబ్బులు బాగా ఇసిరేసుకొని మా ప్రెసిడెంట్గా ఉంటూ నీ బాగా వచ్చిన డబ్బుల్ని దానిలో కూడా పెట్టి ట్విచ్ నుంచి కూడా తీస్తారనుకోండి, మేము టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లో టెరా బాక్సుల నుంచి లింకులు పంపిస్తాం. అప్పుడు ఏం చేస్తారు? మీకున్నది ఆప్షన్ ఒకటే, ఎందుకంటే మీకు టాలెంట్ లేదు కాబట్టి బాబు సంపాదించిన డబ్బుల్ని ఎగరేస్తున్నావు అంతే. కానీ మాకు అలా కాదు, క్రియేటివిటీ ఉన్నవారు ఎక్కడైనా బతుకుతారు. నీకు ఈ ప్లాట్ఫామ్ ఒకటే తెలుసు, మేము చాలా ప్లాట్ఫామ్స్ వాడతాం, అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా అడుగుతున్నాం, ట్వీట్ చేసి అపాలజీ చెప్పాలి. అండ్ అఫ్కోర్స్ #యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ మిస్టర్ విష్ణు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ నా ఫేవరెట్ క్రియేటర్ మేనియాక్ సపోర్ట్ చేస్తున్నారనే. సో ఐ హోప్ ఈ వీడియో ఆయన కూడా చూస్తుండాలి. అఫ్కోర్స్ నేను ఆయనకు లింక్ పర్సనల్గా పంపిస్తాను అనుకోని ఇన్స్టాగ్రామ్లో, అండ్ ఆయన చూడాలని నేను కోరుకుంటున్నా. అండ్ అఫ్కోర్స్ స్పెషల్ థ్యాంక్స్ టు బార్బర్ అన్న, కింగ్ చంద్రహాస్ అన్న అండ్ ట్రియాంగ్రీ బాయ్స్. మీరు కనుక రియాక్ట్ అవ్వకపోయింటే ఈ మెస్ గురించి డెఫినెట్గా ఎవరికి తెలిసేది కాదు. అండ్ ఇంత వైరల్ అయ్యి అందరికీ సపోర్ట్ వచ్చేలా చేసింది మీ రియాక్షన్ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ. అండ్ బార్బుల్ అన్నట్టు రియల్లీ గ్రేట్, ఎందుకంటే మొత్తం యూట్యూబ్ పాలసీస్ గురించి ఒక వీడియో తీసి అందరికీ తెలిసేలా చేశారు. దానివల్ల ఇంకా చాలామంది క్రియేటర్స్కి ఇలా అన్యాయం జరుగుతున్న వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. నాకు అర్థం కాదు ఒకటే, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇంకా రావట్లేదు, వాళ్ళు కూడా రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వెల్, మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అన్న. జస్ట్ మీరు ఈ వీడియో ఇన్కేస్ ఈ వీడియో చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, కానీ దయచేసి మీరు ఈ వీడియోకి రియాక్షన్ చేయండి. చాలా జస్ట్ కామెంట్ సెక్షన్లో మీరు రియాక్షన్ పెట్టండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఛానల్ చేయండి, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ టాపిక్. అప్పటి వరకు బాయ్ బాయ్.